గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 2 కోట్లు 2 రకాల తీర్పులు. అలాగే ఎప్పటి నుంచో నిరుద్యోగులందరూ యూనివర్సిటీలో కూర్చొని అడుగుతున్నా, ఎక్కడ కూర్చొని అడుగుతున్నా కూడా లేదు, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని అందరినీ కలుస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక రెస్పాన్స్ రావట్లేదు, వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తామనే ఒక గ్యారంటీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ రావట్లేదు అనేది నిరుద్యోగుల ప్రశ్న. దాంతోపాటు ఇప్పుడు ఈ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కూడా ఏదైతే నిన్న వచ్చిన కోర్టు తీర్పుకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, ఏదో ఒక రకంగా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఏం చేసినా చెల్లుతుంది, మాకు జవాబుదారీతనం లేదు కాబట్టి మేము ఏమైనా చేస్తాం, అంతేనా? అయితే 2023లో మనకు రిజల్ట్ వచ్చినప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, అధికారం ఉంటే చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా విషయాలకు అకౌంటబిలిటీ ఉంటుంది, ఇప్పుడు మాకు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ పోరాటం చేస్తాము, మేము మా తడాకా చూపిస్తాము అన్నారు. అంటే తడాకా చూపిస్తామంటే మేమేమనుకున్నామంటే అచ్చా ఏమన్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజాపక్షమే కొట్లాడతారేమో అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. ఇప్పుడు మీరు ఏంది లైమ్ లైట్లో ఉండడానికి ఏదో ఒక సందర్భం కావాలి, దాన్ని ప్రజల్ని, సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు తప్పుదోవ పట్టిస్తారా? నాకు అర్థం కాదు ఏంటో. ఇప్పుడు వేగంగా జరిగితేనేమో ట్రాన్స్పరెన్సీ లేదు, ఎట్లా జరుగుతుంది ఎట్లా అని మీరు అంటున్నారు. సరే, కొంచెం సేపటికి ఒకలాగా మాట్లాడదాం. ఇదే తీర్పు, నిన్న ఇచ్చిన తీర్పు, లాస్ట్ టైం ఇచ్చిన తీర్పునే మేము సమర్థిస్తున్నాము, అట్లానే ముందుకెళ్ళాలి, రీఎవాల్యుయేషన్ పెట్టాలి, లేదా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కనుక తీర్పిచ్చింటే మీ వ్యాఖ్యలు ఏముంటుండే? న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, మేం గెలిచినాం, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది, నిరుద్యోగులు గెలిచింది. ఎవరు మేడం నిరుద్యోగులు? నాకు ఫస్ట్ ఈ నిరుద్యోగులు అనే దానికి డెఫినేషన్ అన్న చెప్పండి, లేకపోతే ఎవరో వీళ్ళన్నా ప్రజలకు నాకు కూడా చెప్పండి. నిరుద్యోగులు ఎవరు అని డెఫినేషన్ కోదండరామ్ గారిని అడగండి, బల్మూరి వెంకట్ గారిని అడగండి, ఎందుకు ఇప్పుడు మీ నోటి నుంచే చెప్పిస్తా. ఇప్పుడు నేను ఇక్కడనే చెప్తా కదా. అయితే ఇప్పుడు తీర్పు వాళ్ళకు అనుకూలంగా వేగంగా, అంటే వీళ్ళ అభ్యర్థులకు వీళ్ళ టైం వేస్ట్ అవ్వద్దు, వీళ్ళకి న్యాయం జరగాలని ప్రభుత్వం కానీ లేదంటే న్యాయ వ్యవస్థ కానీ కొంచెం తొందరగా దీనిపైన త్వరితగతిన స్పందించి త్వరితగతంగా మీకు తీర్పు ఇచ్చేసరికి ఎట్లా జరిగింది అట్లెట్లా జరుగుతుంది, టైం ఇవ్వచ్చు కదా, ఇంకో 15 రోజులు తీసుకోవచ్చు కదా. సరే, 15 రోజుల తర్వాత గిదే తీర్పు వచ్చింది అనుకో, గిజ్ చెప్పేది అప్పుడే చెప్పొచ్చు కదా, గిజ్ చెప్పడానికి 15 రోజులు ఎందుకు తీసుకున్నారు? ఇవే కదా మీ వ్యాఖ్యలు. ఇంతకు మించి మీ వ్యాఖ్యలు పెద్దగా ఏముంటాయి? తొందరగా వస్తేనే ట్రాన్స్పరెన్సీ లేదు, లేటుగా టైం తీసుకొని పూర్తిగా లోతైన స్థాయిలో అధ్యయనం చేసి చేస్తారేమో చిత్తశుద్ధి లేదు. ఆర్గ్యుమెంట్స్ జరగాలి కదా. నిన్న ఓవర్ నైట్ లో ఎట్లా తీర్పు? ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే మీరు కోర్టునే ప్రశ్న చేస్తున్నారా? ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత న్యాయస్థానాలే మీరు ప్రశ్న అడుగుతున్నారా? ఏమంటారు? ఇప్పుడు మేము ఏమంటున్నాం, మీరన్నా మాట్లాడండి, నేనన్నా మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు మీరు న్యాయస్థానంలో కోర్టు ఇచ్చిన తీర్పు పైనే మీరు ఈరోజు కోర్టునే ప్రశ్న చేస్తున్నారా? నాకు తెలిసిన న్యాయ వ్యవస్థలా జడ్జి గారి ముందుకు వెళ్ళినప్పుడు కనీసం జడ్జి గారిని పూర్తి వెళ్ళడం ప్రశ్న అడగం. ఆ ప్రశ్న కూడా మన అడ్వకేట్ గారి ద్వారానే అడగాలి, లేదంటే ఒక సిస్టంలో అడగాలి. మీరు బయట కూర్చొని ఏడంటే ఆడ అట్లెట్లా వేసిరు ఇట్లెట్లా వేసిరు అంటే మీరు న్యాయ వ్యవస్థనే ప్రశ్న చేస్తారా? అందుకే నేనేమంట, చెప్పేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడు లోపు అని. మీరు అసలు కోర్టుని ఎట్లా ప్రశ్న అడుగుతారు నాకు అర్థం కాలేదు. అంటే మీ హయాంలో మీకు అనుకూలంగా వస్తేనేమో న్యాయం గెలిచినట్లు, అంటే నేను మీకు అనుకూలంగా అంటే నిరుద్యోగుల గురించి మాట్లాడతలేను, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తేనేమో న్యాయం గెలిచినట్టు, ఒకవేళ అనుకూలంగా రాకపోతే దీంట్లో అవినీతి జరిగినట్లు. మొన్న రాకేష్ రెడ్డి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వచ్చి గొంతు తీసుకొని నేనే వేసిన, ఇది నా వల్లనే జరిగింది, నా వల్లనే బ్రేక్ పడ్డది అని పెద్దగా చెప్పుకున్నాడు కదా. మరి ఇప్పుడు చెప్పమని ఈ రోజు కూడా న్యాయం గెలిచింది, సరే ఆ రోజు ఏం జరిగిందో న్యాయమే గెలిచిందని చెప్పానండి. న్యాయం ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది. అయితే న్యాయం ఎప్పుడు ఒకటేలాగుంటే ఒక కోర్టులో ఒక రకమైన తీర్పు, ఇంకో కోర్టులో ఇంకో రకమైన తీర్పు ఎలా వచ్చింది? అయితే ఈ విషయాన్ని మనం ఏం చేయాలంటే మన జ్యుడిషియల్ వ్యవస్థని మొత్తాన్ని ప్రశ్న అడగాలి. ఎందుకంటే ఒక చట్టం తీసుకురావాలి. ఈ కోర్టులో ఇచ్చిన తీర్పు పైన పై కోర్టు తీర్పులకే వెళ్ళకూడదు, ఇంకా సుప్రీంకోర్టు ఉండకూడదు, ఇంకా
సుప్రీంకోర్టు అని హైకోర్టు అని ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. అంటే నేను ఎందుకు ఆ విషయం అడుగుతున్నా అంటే నిజంగా మనం కోర్టుల తీర్పుని డిస్కస్ చేయాల్సిన చేయకూడదు కూడా చేయకూడదు మనం నిజానికి. అది. కానీ ఎందుకంటే ఇందాక కుమార్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే 10 మంది తేడా వచ్చిందో మరి దాని సంగతి ఎందుకు మాట్లాడలేదు అని. ఏమనండి, సింగిల్ బెంచ్ పోయింది కదా వీళ్ళంతా సింగిల్ బెంచ్ కోర్టుకి. కోర్టు దీంట్లో కొన్ని ట్రాన్స్పరెన్సీ లేవు, ఏదైతే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది ఇవన్నీ కొన్ని కోర్టు చేసిందో అవన్నీ ఇక్కడ ఈ కోర్టుకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా డిస్కషన్కి రాలేదు, అందుకని అడగాల్సి వస్తుంది. అయితే మొన్న కోర్టు కాపీలో కూడా అంటే వీళ్ళందరూ ఎట్లా మాట్లాడారంటే మొన్న కూడా నేను ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ అయింది నా మీద అంటే దాన్ని చదివిన తర్వాత ఏం చదివి మీకు ఇక్కడనే ప్రూవ్ చేసిన. వీళ్ళు ఏం చేస్తారంటే హెడ్ లైన్స్ మాత్రమే చదువుతారు, మొత్తం అది కోర్టు ఆర్డర్ మొత్తం చదవరు. ఆ రోజు కూడా కోర్టు ఏమంటే అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది ఏం చెప్పలే, ఓన్లీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ పెట్టింది జరిగిండొచ్చు. సో ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఐదర్ రీవాల్యుయేషన్ అన్న చేయండి లేదా ఎగ్జామ్ అన్న పెట్టండి, విచ్ ఈస్ కన్వీనియంట్ యూ డూ దట్. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేదు. తీర్పు అంటే ఎట్లా ఉంటుంది తెలుసా, ఇది క్యాన్సిల్ మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి ఇది తీర్పు, దీన్ని రీవాల్యుయేషన్ చేయండి ఇది తీర్పు. 2 అవకాశాలు ఇచ్చింది అన్నప్పుడు ఏంటంటే ఇట్స్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద చెప్పింది. దాన్నే పైకి వెళ్ళినప్పుడు ఏంది అంటే కూలంకషంగా ఇవి ఎస్ యూ కెన్ గో హెడ్ అని కోర్టు చెప్పింది. కానీ మీరు కావాలి అనుకుంటే మీరు 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 ఎప్పుడు కూడా ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుకు కట్టుబడి ఉండాలి, ఇంకా అంతే. అది మాకు అనుకూలం ఉన్నా మీకు అనుకూలం ఉన్నా ఎవరికి అనుకూలం ఉన్నా మనం చేయాల్సిందే. ఇప్పుడు ఒక కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడని ఒక దగ్గర చెప్పారు, కాదని చెప్పారు ఇంకో దగ్గర, మరి కట్టుబడి ఉండాలి. గంతే ఏ కేసులో అయినా ఒక్కసారి న్యాయ తీర్పు ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా కట్టుబడాల్సిందే మనము. నాకు అన్యాయం జరిగింది కాబట్టి తీర్పు మంచిది కాదని, నాకు న్యాయం జరిగింది కాబట్టి తీర్పు మంచిదానికి లేదు. ఇట్లా ఇది మన దేశ వ్యవస్థలో లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మాది జనతా గ్యారేజ్ అని అన్నారు. అయితే ఈ జనతా గ్యారేజ్ స్టోరీ గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చిన్నగా చెప్తా. ఏంటి ఆ సినిమాల ఫాదర్ హీరో, కొడుకే విలను. గీడ కూడా గదే జరిగింది నిరుద్యోగుల విషయంలో. నిరుద్యోగుల పాలిట విలన్ ఎవరంటే కల్వకుంట్ల తారక రామారావు గారే. ఏమన్నాడు ఆయన? అందుకనే వాళ్ళ దింపింది, అందుకనే వాళ్ళని దింపింది. దిప్పుడు ఏమైంది ఇప్పుడు మళ్ళా? మీరు మాట్లాడినప్పుడు మౌనంగా అర్థమైందా? ఒక్క నిమిషం, మీరు అడిగిన ప్రశ్నలు అన్ని ఉన్నాయి, నాకు సమాధానం చెప్పొద్దు, నేనే మాట్లాడుతుంటే మాట్లాడాలి. ఇంకోటి ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఇందాక చెప్పిన దాంట్లో నేను ఒకటి చెప్తాను. మీరు రిజల్ట్ వచ్చింది కోర్టు వాళ్ళని గౌరవించాలి, మేము కోర్టు తీర్పుని గౌరవిస్తాం. కానీ మీరు అదే రోజు నైట్ 12 గంటలకు ఇచ్చుడేంది, దాంట్లో ఓన్లీ హాల్ టికెట్ నెంబర్లు వాళ్ళకి ఇచ్చిన సిస్టమ్ ఎందుకు రిజల్ట్ ఇచ్చింది ఎవరు, జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? నేను అడుగుతున్నాను కదా, గురించి అడగట్లేదు. తీర్పు వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ అర్ధరాత్రి క్లారిటీ లేదు కదా మీరు ఇచ్చిన రిజల్ట్ హాల్ టికెట్ ఇచ్చిన వాళ్ళు ఏ పోస్ట్ తొందరగా చేసే ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు జియో నెంబర్ 29 కూడా నడుస్తుంది కదా, మీకు నడుస్తుంది జియో నెంబర్ 29 కేసు నడుస్తుంది. వచ్చింది అనుకో మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు? అంత అవుట్ చేయాల్సిన అవసరం ఏముంది? జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఇవ్వాలా? ఎస్సీ ఎస్టీ బీసీ మరి యూడబ్ల్యూఎస్ వాళ్ళ విద్యార్థులు నాశనం చేసింది మీరే కదా. క్లారిటీ లేదు. గ్రూప్ 1 లో జియో నెంబర్ 29 తీసుకొచ్చి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం చేసింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? జియో నెంబర్ 55 జియో నెంబర్ 29 సరే ఒక్క నిమిషం కుమార్. గ్రూప్ గురించి మాట్లాడమంటే ఇచ్చిన 15 నిమిషాల్లో భాషణ అంతా డిఎస్సీ గురించి చెప్పిండు. క్లారిటీ లేదు. ఇది గ్రూప్సే కదా జియో నెంబర్ 29 అనేది. మాట్లాడిందంతా డిఎస్సీ గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ గ్రూప్స్ అంటున్నారు, వారికి క్లారిటీ లేదు. అన్ని కలిపి అడిగింది కాబట్టి నాకు అన్ని అవకాశాలు వచ్చి అన్ని మాట్లాడినావు. నేను ఆయన గ్రూప్స్ అడిగాను, అట్లా డిఎస్సీ కూడా అడిగాను. స్పెషల్లీ జియో నెంబర్ 29 రాకపోతే నేను మెయిన్స్ రాసేటోండి. జియో నెంబర్ 29 రాకపోతే నేను మెయిన్స్ రాసేటోండి. ఇప్పుడు ఏం చేయమంటారు? డిఎస్సీ గ్రూప్ 1 పోస్ట్ తెచ్చి ఆయనకి ఏమంటారు? అంతేనా? నాకెందుకు అలా జియో నెంబర్ 29 ఎందుకు
ఎందుకు రిజర్వేషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పాటించలేదు? జియో నెంబర్ 29 తీసుకురావాలన్నా మతలబ్ ఏంది మీద? మీరు చెప్పండి దానికి సమాధానం. కార్తిక్ గారు ఏమంటారు అంటే, ఇప్పుడు కోర్టు తీర్పును మీరు తప్పుపడుతున్నారా లేదా నేను కోర్టు తీర్పుని నేను తప్పుపడతలేను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అదే రోజు నైట్ తప్పులు పట్టుకుంటూనే ఉంటారు మేడం నేనేమన్నా అదే రోజు నైట్ టీఎస్పీఎస్సీ రిజల్ట్ చేయడానికి కారణం ఏంటి? ఓవర్ నైట్ లో ఇవ్వాల్సిన కారణం ఏంటి? అందులో ఏ రిజర్వేషన్ కి ఏ క్యాండిడేట్ సెలెక్ట్ అయిందో కూడా లేదు. దాంట్లో లోకల్ నాన్ లోకల్ అనేది మెన్షన్ లేదు. హాల్ టికెట్ ఇచ్చిరు, వాళ్ళకి ఏం పోస్టులు కేటాయించారు అది ఇచ్చిరు. దాని వల్ల రేపు జియో నెంబర్ 29 నడుస్తూనే ఉంది. మళ్ళీ ఇష్యూస్ వస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తారు అని అడుగుతున్నారు కార్తిక్ గారు. మళ్ళీ అప్పుడు వాళ్ళకి వచ్చి జాబ్ వచ్చిన వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? మరి మాట్లాడడం వల్ల మనం ఏదో గొప్ప అని ఫీల్ అయితే లొడలొడైంది మేడం, లొడలొడైంది. ఇప్పుడు ముందుగా మాట్లాడుతున్నాం కదా మేము. ఒకటే పాయింట్ చెప్పేసరికి వాళ్ళు లేచి మాట్లాడుతున్నారు. ఏం సంస్కారం చర్చల వారికి అంత హుటాహుటిని చేయడంలో ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? నిరుద్యోగుల గురించి నోటిఫికేషన్ రాలేదా, ఉద్యోగాలు రాలేదా, ఏం చదువు చెప్తారంటే అసలు ఫస్ట్ మీ సంస్థ కరెక్ట్ పనిచేస్తుందా లేదా గ్రహించండి. కనీసము మన ఎదుటి నుంచి మాట్లాడేటప్పుడు వినాలే పూర్తిగానే. బేసిక్ అనేది తెలియదు. ఏం ఉపాధ్యాయులకు ఏం చదువు చెప్తారు? విద్యా వ్యవస్థను కూలీ చేస్తున్నారు మేడం, సర్వనాశనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తెలంగాణ కొట్లాడి చేస్తున్న విద్యార్థులు అయితే ఆ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. వినండి సార్, వినండి. మీరు దయచేసి ఓపికగా 2 నిమిషాలు వినండి. మీరు మాట్లాడినప్పుడు మౌనంగా మీరు మాట్లాడినప్పుడు వినలే. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఓపికగానే ఉంటున్నారు, అది వేరే విషయం. వినలే. మేము 10 ఏళ్ల నుంచి ఓపికతో ఉన్నాం. మరి అట్లా అంటే 12 ఏళ్ల నుంచి ఉంటున్నాం. 12 కాదు మేడం, వాళ్ళు 10 ఏళ్ళు, మీరు 2 ఏళ్ళు, మొత్తం 12 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి ఒక్క నిమిషం 15 ఏళ్ల నుంచి ఇంకా తెలంగాణ మూవ్మెంట్ అది అదొక 3 ఏళ్ళు. ఒక్క నిమిషం. వారు ఎంత సబ్జెక్ట్ డిబేట్ చేయాలనుకున్నా నేను డిబేట్ చేయను. వారు ఎంతసేపు లాగితే నేను నా సబ్జెక్ట్ చెప్పే వరకు నేను ఉంటాను. నేను వారు మౌనంగా చర్చలో గౌరవించి చర్చలో పాల్గొంటే బాగుంటది. అయితే కల్వకుంట్ల తారక రామారావు గారు 3 నుంచి 5 కోట్లకు అమ్ముకున్నాడని అంటే మిత్రులు ఏమన్నారంటే, లేదు అమ్ముకోలేదు, అట్లా మేము అనలేదు, మా నాయకుడు ఒకళ్ళిద్దరు అన్నారు అని వారు అన్నారు. కొన్ని పోస్టులు అమ్ముకున్నారని అన్నారని అంటున్నారు. అయితే ఒక్క నిమిషం మేడం. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు. సరే, మీరు వినిపించిన దాని ప్రకారం నిజంగానే 563 పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పారు. కానీ విద్యార్థులు చెప్పారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిరుద్యోగుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు అని ఆయన అన్నారని చెప్పలేదు. ఆ సార్ గురించి చెప్తాను మేడం, ఆ సార్ గురించి చెప్తా. ఆ సార్ నేను ఎందుకు ఇచ్చి పెడతా? ఆ సారే చెప్తా. కేసీఆర్ ఒక్కొక్క గ్రూప్ 1 ప్రశ్నాపత్రం 10 లక్షలకు అమ్మిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2022 అక్టోబర్ నెలలో జరిగిన పరీక్షకు హాజరైంది 2,86,051 మంది విద్యార్థులు. ఇంటూ 10 లక్షలు అంటే 28 60 51 0000. కేసీఆర్ 28,060 కోట్ల 51 లక్ష కుంభకోణాలు చేసిండు. ఆ రోజు ఆగనా మీ అంత మేధావి కాదు, మాకు చిత్తశుద్ధి మాత్రం. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2022లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి గురించి వేసినటువంటి ట్వీట్. ఇది ఆ రోజు ఇచ్చినటువంటి ట్వీట్. ఆ రోజు కేసీఆర్ గారు 10 లక్షలకు అమ్ముకున్నాడు అని చెప్పింది కూడా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈ రోజు 3 కోట్ల నుంచి 5 కోట్లు అమ్ముకున్నాడు అని చెప్పింది కూడా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని కల్వకుంట్ల తారక రామారావు చెప్తే ఆ మాట నమ్మి కల్వకుంట్ల తారక రామారావు నేను మాట్లాడినా అని చెప్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన మాటకు లెక్కపత్రం లేదు ఎక్కడ ఈ రాష్ట్రంలో. ఎందుకు అంటే ఆయన ప్రజాప్రతినిధి కాదు. కానీ కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రజాప్రతినిధి, ఒక పార్టీకి కార్యనిర్వహణ అధ్యక్షుడు. రేపొద్దున వాళ్ళు క్లెయిమ్ చేసుకునే దాని ప్రకారం ఆయన సీఎం క్యాండిడేట్ అంటారు వీళ్ళు. అట్లా అంటే ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పిండు అని చెప్పి మాట్లాడేస్తాడా? మరి ఈరోజు ప్రశ్నలు
ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు. జనతా గ్యారేజ్ గురించి అడుగుతున్నారు ఈరోజు ప్రజలు. 3 కోట్లు 5 కోట్లు అన్నారు కదా, మేము అంటున్నాం 10వ వంతు ఎవరిచ్చినారో చెప్పండి అని. ఎవరు చెప్తలేరు దాని గురించి. కాబట్టి ఈ రాష్ట్రంలో కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కొంతమంది ఈ రాష్ట్రంలో జమై నిరుద్యోగుల పాలిట శాపంగా విలన్లుగా నిలబడుతున్నారు. వాళ్ళు కొన్ని కాలేజీల దగ్గరికి వెళ్ళి, కొంతమంది ఇండస్ట్రియల్స్ దగ్గరికి వెళ్ళి, కొంతమంది బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి నెల కోట్ల రూపాయలు తెచ్చుకొని కొంతమందిని జమేసి వాళ్ళు అనవసరంగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పైన ఏదో ఒక రకమైన ఆరోపణలు చేయాలి, ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని నిందించాలి. రాష్ట్రంలో ఎవ్వరు సుపరిపాలన అందించకూడదు. అనవసరమైనటువంటి నిరాహార దీక్షలు చేయాలి. మళ్ళీ దానికి ఆమరణ నిరాహార దీక్ష చేయాలంట. ఈ ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏందో నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్న దాని ప్రకారము ఆమరణ నిరాహార దీక్ష అంటే పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం రావాలి, నేను చచ్చిపోయినా సరే అని అలాస్తికైన ప్రాణాలు కూడా ఇడిచిపెడితే ఆ రోజు తెలుగు రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆమరణ నిరాహార దీక్షకు అర్థమే ప్రాణం పోయినా సరే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. కానీ నినాక మొన్న ఒక ఆయన వచ్చి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. మరి ఇప్పుడు వచ్చి ఈరోజు ఎందుకో 4 గంటలకు వచ్చి దీక్షను విరమించేసిండు. ఎందుకు విరమించిండో ఎవరికి తెలియదు. ఆమరణ నిరాహార దీక్ష అనే దాన్ని ఆ సబ్జెక్టుకు ఆ పదానికి ఉన్న శాంటిటీనే వీళ్ళు మార్చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? నేను అందుకే అంటున్నా, కొంతమంది వీళ్ళు ఇట్లా జమై ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఉండకూడదు. అంతిమంగా ఏంది అంటే వీళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళకు డబ్బులు కావాలి. వీళ్ళకి అధికారం కూడా అవసరం లేదు. వీళ్ళకి కావాలి ఫైనాన్స్, డబ్బులు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి. దానికోసం ఎంతమంది ఎట్లా బలైపోయినా సరే పర్లేదు. వీళ్ళకు 500 పైచీలకు మంది అభ్యర్థులకు ఈరోజు గ్రూప్ 1 పోస్టులు వస్తుంటే పోయి అడ్డం పడ్డది మీళ్ళే. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్లి వారికి రిజల్ట్లు ఇచ్చిన తర్వాత కూడా రిజల్ట్ అని కూడా మళ్ళీ మీరు తప్పుదో పట్టించడానికి అమాయకులైనటువంటి వాళ్ళు పాపం ఈరోజు మాట్లాడే మా కుమారన్న లాంటి వాళ్ళు కొంతమంది ఇదే వేదిక పైన కొంతమంది విద్యార్థులు వచ్చి మాట్లాడిపోయారు. పాపం వాళ్ళంతా అమాయకులు, వాళ్ళకి రూపాయి లాభం లేదు. వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు చేసే అవినీతి అంత తెలియని మా విద్యార్థులు వాళ్ళు చెప్పిన మాటలు విని మీకు ఇట్లా కొట్లాడితే ఏదో జరుగుతుంది, మీకు ఉద్యోగం వస్తుందని వాళ్ళు ఏదో చెప్తే దాన్ని నమ్మి అదే నిజం అనుకొని వచ్చి తనదన ఆవేశంగా మాట్లాడతారు. వాళ్ళకి తెలియదు పాపం వీళ్ళేమో అమాయకులు, వీళ్ళకి రూపాయి లాభం లేదు. కుమార్ గారు, అశోక్ గారు, నిజంగా మీ తరపున ఆయన పాపం 10-15 రోజుల నుంచి